దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయును. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీకున్నటువంటి ప్రతి దుఃఖాన్ని, వేదనను తొలగించే దేవుడు ఆయన. మీ కన్నీటిని తుడుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మిమ్మలను విడిపించి ప్రతి ఇబ్బందిని తొలగించి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మాకన్నిటిని తుడిచే దేవుడవు నీవే. మాకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బంది నుంచి విడిపించేవారు మీరే ప్రభువా. ఎంతోమంది ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు. వేదనను అనుభవిస్తున్న వారు ఉన్నారయ్యా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారి కన్నీటిని మీరు తుడిచి ప్రతి వారికి గొప్ప సంతోషమును, ఆనందమును వారి హృదయములో కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.